నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో పాలిటిక్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అధికార పార్టీ ఒకవైపు, ప్రతిపక్ష పార్టీలు మరోవైపు జోరు పెంచుతున్నాయి. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి వచ్చిన సిపిఎం నేతలకు ఆతిథ్యం ఇవ్వడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ డిఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్తో టచ్లో ఉన్నారు. తాజాగా బీహార్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్తో కేసీఆర్ భేటీ అవ్వడం తాజాగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు బీజేపీ కూడా దూకుడు మీద ఉంది. జాగరణ దీక్షతో పూర్తి స్వింగ్లోకి వచ్చిన బీజేపీ అదే టెంపోను కంటిన్యూ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి సీఎంలు, ప్రధాన నేతలు రోజుకొకరు చొప్పున తెలంగాణకు వస్తున్నారు. దీంతో కాషాయ కేడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి ఎక్కువ స్కోప్ ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై చర్చలోకి వెళ్దాం. చర్చలో మనతో పాల్గొనేందుకు బీజేపీ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ జూన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి నరేష్ ప్రజాపతి, అట్లాగే కాంగ్రెస్ నుంచి అయోధ్య రెడ్డి గారు, వీళ్ళంతా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నమస్తే. రైట్, ముందుగా టీఆర్ఎస్ నుంచి నరేష్ ప్రజాపతి మనకు అందుబాటులో ఉన్నారు. నరేష్ ప్రజాపతి గారు, సీఎం కేసీఆర్ గారు ఈ మధ్య అంటే లెఫ్ట్ పార్టీ నేతలు కలుస్తున్నారు, అటు మమతా బెనర్జీతో టచ్లో ఉన్నారు. తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కూడా ఇవాళ భేటీ అయ్యారు. మనం దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే, రాజకీయంగా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి తయారు చేసే దిశలో కేసీఆర్ ముందడుగులు వేస్తున్నారా? మీ పార్టీ నుంచి మీరేమంటారు? నమస్తే అండి. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దిలీప్ అన్న గారికి, అజయ్ గారికి అందరికి నమస్తే. అయితే ఇక్కడ కేసీఆర్ గారు గత సంవత్సరంలో ఉన్నటువంటి సందర్భాల్లో చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితమే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి వనరులను వాడుకునే పరిస్థితుల్లో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలుగా పేరు చెప్పుకుంటున్నాయి. కానీ ఎక్కడా కూడా దేశానికి మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఎక్కడ వాళ్ళ ప్రయత్నాలు లేవు. ఎంతసేపటి కూడా ఉన్న రాష్ట్రాల్లో మిగతా ప్రాంతీయ పార్టీలను కొల్లగొట్టేసి జాతీయ పార్టీలు అధికారం రావడానికి ఒకరినొకరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వెనకాల మాత్రం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకే రకంగా ఉంటూ, అయితే మీరు కానీ లేకపోతే మీ కానీ మాత్రమే అధికారంలో ఉండాలి, వేరే ఏ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు మనలో ఉండకూడదనే ఒక చీకటి ఒప్పందంతో ఈరోజు ముందుకు పోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఈరోజు అంటే దేశంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఎన్నో సందర్భాలు, కర్ణాటకలో జరిగిన చూడండి, మధ్యప్రదేశ్ జరిగిన చూడండి, మహారాష్ట్ర జరిగిన చూడండి, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు చీకటి పెట్టలాగా ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటివి మనం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే దేశంలో ఈ 2 పార్టీలు కాకుండా ప్రత్యామ్నాయంగా ఒక శక్తి ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ శక్తి కేసీఆర్ గారు లీడ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ తను కాకపోయినా తనతో పాటు నడిపించే వాళ్ళతోనో, తనను ముందు తీసుకొని నడిపే వాళ్ళతోనో కలిసైనా సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఎన్నో సందర్భాలు చెప్పారు, ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి. అప్పుడు ఇదే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, దీనికి టైం పీరియడ్ ఏం లేదు, ఖచ్చితంగా కూడా ఇది ఏదో ఒక రోజు మాత్రం మేము చేయగలుగుతాము, చేసి చూపిస్తాము. గతంలో తెలంగాణ మాట్లాడిన రోజు ఏ రకంగా అయితే మీరు చులకనగా మాట్లాడారో, రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే రకంగా షాక్ అయ్యే విధంగా మీరు ఉంటాయని చెప్పి గతంలో చెప్పినట్టుగానే ఈరోజు తెలంగాణ నుంచి ఒక నాయకుడు బయలుదేరి దాంతో పాటుగా కలిసి వచ్చి, అంటే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ఇతర శక్తులన్నీ కూడగొట్టే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. దాన్ని కలిసి వచ్చి అన్ని పార్టీతో మేము కలిసిపోతాము. తద్వారా ఈరోజు మాకు తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకో ఏమీ కాదు, దేశ ప్రజల్ని మనం రక్షించాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలకు ఈరోజు మనం కొంత వెసులుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రాజకీయ వ్యవస్థతోని ఎంతసేపటికి కూడా రాజకీయాలు, ఓట్లు, సీట్లు, లేకపోతే ఒకే దాంతో పాకిస్తాను, హిందుస్థాన్ అని, లేకపోతే టెంపుల్, మసీద్ అని, ఈ రకంగా ఇలా పోవడం మంచిది కాదు. ఇలాంటి వ్యవస్థ నుంచి మనం మారాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీనేమో అన్ని స్కామ్లు, బోఫోర్స్ అవి అయితే, ఈరోజు బీజేపీ పార్టీ రఫేల్ అనే వాటిలలో ఈరోజు పోతా ఉంది. కాబట్టి ఇట్లాంటి సందర్భాలన్నింటిని కూడా మనం మారాలంటే కొన్ని కలిసి వచ్చే పనులు చేసుకొని ఈరోజు దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను బాగుపడాలంటే ఇలాంటి రాజకీయ శక్తి కావాల్సిన అవసరం అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు కలిసి వచ్చే పార్టీలతో మన కమ్యూనిస్టుతో కలిసినా, లేకపోతే అంతకుముందు మమతా బెనర్జీ గారితో కలిసినా, స్టాలిన్ గారితో కలిసినా, లేకపోతే నవీన్ పట్నాయక్ గారితో కలిసినా, ఎవరిని కలిసినా కూడా ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఏదైతే మేమే గొప్ప అని చెప్పుకుంటున్నాం, మేము మాత్రమే పాలించగలుగుతాము, మేము మాత్రమే చేయగలుగుతాము, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండాలి, లేదా బీజేపీ పార్టీ అధికారం ఉండేటువంటి వాటికి ఈరోజు కనువిప్పు కలిగే విధంగా రాబోయే రోజుల్లో ఉంటుందని ఆశిస్తున్నాం, ఉండాలని కూడా ఆశిస్తున్నాం. మొట్టమొదటిగా మనం తెలంగాణ అయినప్పటికీ కూడా మొదట మనం భారతీయులం కాబట్టి మన దేశం బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటుందని నమ్ముతున్నాం. కాబట్టి ఈరోజు దేశ రక్షణ కోసం,
దేశ సౌభాగ్యం కోసం ఈరోజు మేము కోరుకున్న వాళ్ళంగా ఈరోజు మా ప్రయత్నాలు ఉంటున్నాయి. అదే రకంగా మా నాయకులు కూడా ముందుకు పోతా ఉంటారు. కలిసి వచ్చే ఇది ఎన్ని రోజుల టైం పీరియడ్తో అయ్యేది కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ ఒక్క అవకాశం ఉన్నా కూడా మేము కలిసిపోయి చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్. దిలీప్ గారు, టీఆర్ఎస్ ఏమంటుందంటే బీజేపీ జాతీయ స్థాయిలో కేవలం కొన్ని అంశాలను మాత్రమే రెచ్చగొట్టి పరిపాలన సాగిస్తుంది, జాతీయ స్థాయిలో సుపరిపాలన లేదు, అందుకే కేసీఆర్ బీజేపీ అట్లాగే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబోతున్నారు, జాతీయ స్థాయిలో రాజకీయంలో చక్రం తిప్పబోతున్నారని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. నిజంగా మీరేమంటారు? కేసీఆర్కి అంత దమ్ముందంటారా? జాతీయ స్థాయిలో కేసీఆర్ రాజకీయాలను మలుపు తిప్పేంత అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు నాకు ఒక నిమిషం సమయం, ఎందుకంటే జాతీయ స్థాయి రాజకీయాల లోపల కేసీఆర్ అనేవాడు గతంలో కూడా ఒక భూమిక పోషించాడు. ఆయన అప్పుడు యూనియన్ లేబర్ మినిస్టర్, నేనే ఆయన ఆంతరంగిక కార్యదర్శి. కాబట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన చేసేటువంటి ఎఫర్ట్ ఏమిటో నన్ను మించి ఇంకెవరు ఆయన క్షుణ్ణంగా స్టడీ చేసిన వాళ్ళు లేరు. కాబట్టి నేను మీకు చెప్పగలుగుతా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూపీఏ 1లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి కూడా మేము ఒకసారి కరుణానిధి కలవడానికి చెన్నై పోయాం. కరుణానిధితో ఏమన్నాయంటే, ఈ కాంగ్రెస్ లంగా కాంగ్రెస్ వీళ్ళు మనం ఎప్పుడు కూడా మనం అనుకున్నది చెయ్యరు, మనం విదిన్ యూపీఏ 1లో ఒక ప్రెషర్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక గ్రూప్ లాగా ఏర్పడితే అప్పుడు మనం చెప్పినట్టు వీళ్ళు వింటారు అని అన్నాడు. అంటే దాంతో కరుణానిధి సరే అన్నాడు. మేము బయటకు వచ్చాం. అహ్మద్పేట నాకు ఫోన్ చేశాడు. ఎందుకంటే కరుణానిధి సోనియాతో మాట్లాడి ఏంటి మనవాడు కేసీఆర్ వచ్చి గ్రూప్ అంటున్నాడంటే, అహ్మద్పేటలో అన్నాడు, తెలంగాణ అంశం మా దగ్గర పెట్టుకో, ఇయాల్సింది మేమైతే ఉన్న దాంట్లో మనం మీ గ్రూపుల పంచాయతీ ఏంటంటే కేసీఆర్ చెప్పారు, సార్ ఇట్లా ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ ప్రయత్నం అంత మంచిది కాదేమో. అది అట్లా బెడిసి కొట్టింది. సెకండ్ ఏం చేశాడంటే, మేమందరం కలిసి నెక్స్ట్ మేము ఇంటి పక్కన లాలూ ప్రసాద్ ఇంటికి పోయాం. టీకి వస్తామని చెప్తే రమ్మన్నాడు లాలూ ప్రసాద్. ఛాయ్ సందర్భంలో ఏమనంటే, ఇదే ప్రెషర్ గ్రూప్ మనం ఒక క్రియేట్ చేస్తే బాగుంటుంది. లాలూ నాడు కోई बात नहीं, अच्छा बात है, उसमें क्या है ग्रुप बना के फ्रेंडशिप मेंटेन करना ठीक रहेगा అన్నాడు. ఆయన లుంగి చుట్టుకున్నాడు, పాపం ఇంట్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఇవాళ తేజస్వి యాదవ్కి లంచ్ డిన్నర్ ఇచ్చి మాట్లాడాడు వాళ్ళ నాన్నగారే. సరే బయటికి పోగానే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేసీఆర్ గారు చెప్పారు, అతి త్వరలో యూపీఏలో మేమంత గ్రూప్ గా ఏర్పడబోతున్నాం కూటమి. ఈ కూటమి అనేది కాంగ్రెస్ తోనే సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాం, ఇందులో కానీ మా అంశాలు రాష్ట్ర ప్రజలు కాపాడుకుంటా అన్నాడు. అనగానే నేషనల్ టాక్స్ అని మీరు వెనక తిరిగి చూడండి, బ్రేకింగ్ న్యూస్, ప్రెషర్ గ్రూప్ ఇన్ యూపీఏ 1, ఫిషర్స్ ఇన్ ద కోయిలేషన్ అని న్యూస్. లాలూ ప్రసాద్ చూసి అహ్మద్ పటేల్ ఫోన్ చేశాడు, ఏంటి కూడా చంద్రశేఖర్ ఏంటి నీ కూడా ఏంటంటే, లాలూ మళ్ళీ వెంటనే నేషనల్ మీడియా అని పిలిచి చెప్పాడు, कोई उनको कुछ काम धंधा कुछ भी नहीं है, चाय पे बुलाया तो चाय के बातें पे वो ले जाके मीडिया में लीक करा, वैसा कोई मेरा इच्छा नहीं है, ये सब बोगस है, बकवास है అన్నాడు. ఆ అటెంప్ట్ అట్లా పోయింది. రామ్ విలాస్ పాస్వాన్ తో కూడా ఇదే మాట మాట్లాడు. ఒకసారి దేవగౌడ గారికి నేను పోతే దేవగౌడ ఏమన్నాడంటే, సార్ ఈయన గొప్ప లీడర్ కదా, మీరు వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంటే పిఎస్ గవర్నర్ పోయి కలిసారు. అంటే ఆయన అన్నాడు, మీ తెలంగాణ ఉద్యమం మహా గొప్పది, కేసీఆర్ మహా మోసగాడు అన్నాడు. అదేంటి సార్ అంత మాట అన్నారంటే, కేసీఆర్ అట దేవగౌడని చీఫ్ గెస్ట్ గా వరంగల్ సమావేశానికి బహిరంగ సభ పిలిచాట. ఆ సభకు ఆయన వచ్చడానికి నువ్వు కాంగ్రెస్ తో రాబోయే రోజులు అలయన్స్ పెట్టుకోను అంటే వస్తా అన్నట. ఈయన సరే అని తీసుకొని పోయి ముఖ్య అతిథిగా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పెట్టాడు దేవగౌడ. అయితే వితిన్ 2 months లో కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నాడు. ఆయన అంటాడు, ఒక్క మాట నాకు గత్యంతర పరిస్థితిలో చేసుకున్నానని ఒక మాట చెప్పడా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కి. ఈ ఇట్లాంటి క్యారెక్టర్ ఏంది అంటే, దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కూడా కేసీఆర్ ను విశ్వసించదు. బీజేపీలో రాజ్నాథ్ సింగ్ ఏరిపోయాం, ఇది కూడా ఇంపార్టెంట్. బీజేపీలో రాజ్నాథ్ సింగ్ ఏరిపోతే అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, సార్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీ అలయన్స్ పెట్టుకుంటాం, మీరు తెలంగాణ అంశానికి మధ్య తప్పేం లేదు, తెలంగాణ అంశం మధ్య రకరకాల మాటలు మాట్లాడు. రాజ్నాథ్ సింగ్ గారు ఇంప్రెస్ అయ్యాడు. రాబోయే బీజేపీ 6 రోజుల్లో వీక్ ఉంది, టీఆర్ఎస్ పవర్ఫుల్ ఉంది, అలయన్స్ పెట్టుకొని లోకల్ బాడీ పోటీ చేస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుంది. సరే అట్లాంటి తెలంగాణ కూడా ఇదివరకు కాకినాడ రెజల్యూషన్ పాస్ చేసాం, అప్పుడు కొన్ని కారణాలు టీడీపీ అపోజ్ చేయడం వల్ల మేము చేయలేకపోయాం, అప్పుడు ఆ 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఏర్పడాల్సిన అవసరం ఉండే, ఎన్డీఏ హయాంలో జరగాల్సింది వాయిదా పడ్డది, నాకు కూడా దీనికి సానుకూలత ఉందని చెప్పి వెంటనే రథయాత్రలో ఉన్న అద్వానీకి ఫోన్ చేసి చెప్పాడు, మనం తెలంగాణ ఇమ్మీడియట్ అనౌన్స్ చేయండి, మనం అధికారంలోకి వస్తే 100 రోజులు తెలంగాణ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు అద్వానీ స్టేట్మెంట్, హిస్టారిక్ స్టేట్మెంట్ వచ్చింది, తెలంగాణ మేము కనుక అధికారంలోకి వస్తే 100 days తెలంగాణ ఇస్తాడు. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా కేసీఆర్ తో అలయన్స్ పెట్టుకుంటానని రాజ్నాథ్ సింగ్ ప్రామిస్ చేసిన కేసీఆర్ కు 40 సార్లు ఫోన్ చేసి రాజ్నాథ్ సింగ్ ఫోన్ ఎత్తాడు. అది అలయన్స్ రాలే, మోసం చేశాడు బీజేపీని. ఈ రోజు బీజేపీ తరపున మాట్లాడితే నమ్ముతాడా? దేవగౌడ నమ్ముతాడా?
లేకపోతే కరుణానిధి ఇప్పుడు ఆ రోజు స్టాలిన్ ఉన్నాడు, ఈ డిస్కషన్ అప్పుడు స్టాలిన్ నా పక్కకి కూర్చున్నాడు. Yes. ఆ స్టాలిన్ నమ్ముతాడా? ఇన్ ది ఎంటైర్ కంట్రీ 1% లీడర్స్ కూడా కేసీఆర్ ను విశ్వసించరు. నరేష్ ప్రజాపతి పాప ఆ రోజుల్లో ఉన్నాడో లేదో పార్టీలో నాకు తెలియదు, ఆయనకి ఇవన్నీ తెలియవు, ఇది హిస్టరీ. కాబట్టి అట్లాంటి వాడు మళ్ళా బయలుదేరి ఇక్కడ పార్టీలో ఉన్నా ఎస్ చెప్పండి. ఎస్ మాట్లాడండి. అయితే ఆ పిల్లాడు బాగా ప్రిపేర్ మాడతారు అంతే, హిస్టరీ చదువుకోవాలని కూడా. సో ఇట్లాంటి సందర్భంలో జాతీయ నాయకులు ఈయనంటే ఒక రకంగా విశ్వాసం లేదు. ఈయనంటే ఇట్లాంటి వాడట బీజేపీని కాదని, కాంగ్రెస్ ని కాదని దేశాన్ని వివరిస్తాడట. ఇక్కడ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి 30 లక్షలు అయినాడు, పంజాబ్ లో 3 లక్షలు ఇస్తాడట. ఈజ్ ఇట్ నాట్ ఏ జోక్? సో ఇట్లాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీగా ఆల్టర్నేటివ్ గా కూటమిని కూడగడతాడంటే అంతకంటే హాస్యాస్పదమైన పరిస్థితి ఇంకోటి ఉండదని నా అభిప్రాయం. ఎస్ రైట్. అయోధ్య రెడ్డి గారు, మీతో కూడా గతంలో జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ జతకూడిన పరిస్థితి, మీతో కూడా కొంత దగ్గరగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు అంటే తర్వాత విభేదించారనుకోండి, తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు బీజేపీయేతర పక్షంగా, అటు కాంగ్రెసేతర పక్షంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనుకుంటున్నారు? కేసీఆర్ను మీరు అంటే బీజేపీ కేసీఆర్తో చనువుగా ఉన్న పరిస్థితి కాబట్టి మీరు ఎంతవరకు నమ్మగలరు? నిజమే అంటారా? అంటే రామదాస్ గారు ఇక్కడ ఇంట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాను వీడు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ను అసహించుకొని ఒక వర్గం ఏదన్నా ఉందేమో మీరు వెతికి చూడండి. కేసీఆర్ ని అత్యంత విశ్వసనీయత కోల్పోయిన నాయకుడు ఎవరు ఉన్నారు ఇవాళ ప్రపంచంలో రాజకీయ చిత్రపటంలో అంటే ఇవాళ కేసీఆర్. ఉద్యమ కాలంలో ఉన్న పరిస్థితిలో ఉన్న కేసీఆరే చాలా విషయాలు చాలా రకాల్లో మనం కొంతవరకు క్షమించాల్సి వచ్చింది, క్షమించింది. కానీ ఇంతకుముందు మన దిలీప్ అన్న గారు చెప్పారు, నిజంగా కూడా ఆ రోజు కేసీఆర్ ప్రతి అంశంకి దిలీప్ అన్న దగ్గర రికార్డ్ అయితే ఆల్మోస్ట్ ఇంటర్నల్లీ నేను బయటకు జర్నలిస్ట్ గా దాదాపు 2002 నుంచి 2016-17 దాకా కేసీఆర్ తో క్లోజ్ అసోసియేట్ ఉన్నా. అది మనకు తెలుసు. ఏనాడన్నా ఒక పొద్దున చెప్పిన మాటకు మధ్యాహ్నం చెప్పిన మాటకు పొద్దుకి రోజుకు 3 మాటలు మార్చాల్సి వచ్చేది. మేము పొద్దున్నే రాసినప్పుడు మేము రాత్రి పడుకునే ముందు ఇంటికి పోయే ముందు మేము సిస్టమ్ షట్ డౌన్ చేసి పోయే ముందు ఇది కన్ఫర్మే కదా, ఇవాళకైతే నడుస్తుంది కదా వార్త అనుకొని మళ్ళీ ఒకసారి సంతోషంతో చెక్ చేసుకొని ఇవాళకైతే సార్ క్లోజ్ చేసి మళ్ళీ ఫోన్లు రావు కదా అనుకుని ఇంటికి పోయే పరిస్థితి మాకుంటే. అట్లాంటి కేసీఆర్ ఇలా మనం చేస్తున్నాడు అంటే బైరూప్లేషాలు ఎందుకు వేయాల్సి వస్తుందో ఒకసారి మనం చూడాల్సింది, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కూడా. రూపం ఎందుకు మారుస్తున్నాడు అంటే ఇవాళ రైతులు నమ్మే పరిస్థితి లేదు, విద్యార్థులు నమ్మే పరిస్థితి లేదు, యువకులు నమ్మే పరిస్థితి లేదు, ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ మోస్ట్ అన్రిలయబుల్ లీడర్ నౌ. ఇవాళ తెలంగాణ పరిస్థితులలో కేసీఆర్ ను ఇలా టీవీలో ముందుకు వస్తే ఒక బ్రహ్మానందాన్ని చూస్తున్నాడు. కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు, మధ్యాహ్నం అయిపోయేసరికి ఏం మాట్లాడతాడు, ఎండింగ్ డిస్కషన్ లో ఏం మాట్లాడతారో వాళ్ళ చిన్న పిల్లలు కూడా టీవీ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుతారు. ఇది మన కళ్ళ ముందున్న వాస్తవం. ఎగ్జాంపుల్ చెప్తా, 1200 మంది రైతులు మన 1200 మంది తెలంగాణ యువకులు ఆత్మ బలిదానం చేస్తున్నారని స్వయంగా అసెంబ్లీలో రికార్డ్ చేసిండ్రు అదే టీఆర్ఎస్ నాయకులు. ఇవాళ వాళ్ళు ఇచ్చిన ఎంతమందికి 800 మందికి మాత్రమే అమరవీరులని కుటుంబాలను గుర్తించారు. వాళ్లకు పరిహారం ఇవ్వలేదు, కుటుంబాలకి ఆ ఇంట్లోకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ పోయి ఈయనేం చేస్తాడు, పంజాబ్ లో రైతులకు ఇవాళ మన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులకు పోయి అది ఇస్తాము అంటే ఇచ్చిండు. అప్పుడు దళిత బంధు నిన్నటికి మొన్న మన ప్రజాపతి మన నరేష్ గారికి కూడా అర్థం కావాలి, మొన్నటికి మొన్న November 4 అయిపోతూనే ఉంటే దళిత బంధు అమలవుతుంది అని. ఇవాళ నరేష్ గారికి నాకు సొంతూరు ఎక్కడో తెలియదు, మాదైతే నేటివ్ తుర్కపల్లిలో మరి రావాలి కదా, వాసల మరి ఇచ్చిండు. వాసల మరి 76 మంది అన్నాడు, 60 మందికి ఇచ్చిండు. 60 మందికి కూడా సగం ఇచ్చిండు, ఇంకా సగం ఇయ్యలే. తర్వాత వాసల మరి పక్కనే ఉన్న తుర్కపల్లి అయితే మరి దళితుడికి దళిత బంధు అయితే ఇయ్యలే. తుర్కపల్లి మండలంలో మొత్తం 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ ఒక్క ఊళ్ళనైతే ఇవ్వలే. ఒక వాసల మరిలో 76 మంది అని 60 మందికి ఇస్తామని చెప్పి 60 మందికి కూడా సగం 3, 1, 4 ఇది కేసీఆర్ మాట. ఇట్లాంటి కేసీఆర్ ఇవాళ జాతీయ స్థాయిలో ఎందుకు ఈ ఆటలు ఈ కొత్త వేషాలు కట్టాల్సి వస్తుందంటే ఇవాళ థ్రెట్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రజానీకంలో కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు. రేపు వస్తే కొత్త వేషం ఏదైనా కడితేమన్నా ప్రజల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరిపేదానికి ఇది ఒక చీప్ ట్రిక్స్. తెలంగాణ ప్రజలకు తెలుసు 2001 నుంచి ఇలా 2021 వరకు 20 ఏళ్లలో ఉన్న ఎన్ని వేషాలు మార్చిండు, ఎన్ని రూపాలు మార్చిండు, ఎన్ని అబద్ధాలు చెప్పిండు, ఎన్ని కట్టుకథలు అల్లిండు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు.
అది చెప్పుకుంటూ పోతే మనకు చెప్పుకుంటూ పోతే చెప్తే రామాయణం అంతా రాసుకుంటే రామాయణం అంతా వింటే భారతం అంతా అయితే అన్ని అబద్ధాలు చెప్పిండు, అన్ని కథలు కట్టిండు, అన్ని రంగాల్లో విఫలం కూడా అయ్యిండు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే ఉచిత KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, దిక్కు లేదు. వైద్యం గురించి మాట్లాడితే వైద్యం మండలానికి ఒక PHC 6 బెడ్లతో ఉంటది అన్నాడు, పత్త లేదు. నియోజకవర్గానికి 100 బెడ్లు అన్నాడు, లేవు. ఈ జిల్లా కేంద్రంలో ఒక నిమ్స్ అన్నాడు, లేవు. ఇట్లా ఒక్కొక్క రంగం రైతుల గురించి మాట్లాడదాం, దళితుల గురించి మాట్లాడదాం. ఇట్లా చెప్పిన అబద్ధం మళ్ళా చెప్పకుండా కొత్త అబద్ధాలు, ఎప్పటికప్పుడు కొత్త అబద్ధాలు, కొత్త వేషాలు కట్టుకుంటూ పోదామనే ప్రయత్నంలో ఇది భాగం. పోతే ఇంట్లో కూడా ప్రత్యామ్నాయం అనేది ఏం లేదు, కేవలం కాంగ్రెస్ నష్టం చేయాలని ఒక ఎత్తుగడ ఇది. కాంగ్రెస్ ఎంబడి ఉన్న నాయకులతోటి, కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉన్న ప్రాంతీయ పార్టీలను మాత్రమే కలుసుకుంటాడు. కానీ బీజేపీ నాయకులు, బీజేపీ దగ్గర ఉన్న ఒక్క నాయకుల దగ్గర మీరు కలవడు. కేవలం ఏముంది అంటే బీజేపీ ఏం చెప్తే ఇవాళ కేసీఆర్ అది చేసే పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు. రాష్ట్రంలో పీకల్లో కష్టంలో కేసీఆర్ ఉన్నాడు. ఇవాళ బీజేపీ కనుక ఒక నిమిషం కేసీఆర్ గురించి ఆలోచిస్తే జైల్లో కూతురని కేసీఆర్ చాలా స్పష్టంగా తెలుసు. కాళేశ్వరంలో 52,000 కోట్ల కుంభకోణం ఉన్నది అని క్లియర్ కట్ గా సిబిఐకి ఫిర్యాదు చేస్తే ఇవాళ కేసీఆర్ ను కాపాడుతున్నది బీజేపీ. బీజేపీ అవసరాల కోసం ఇవాళ కాంగ్రెస్ నష్టం చేసే ప్రయత్నాల్లో కేసీఆర్ చేసే ట్రిక్స్. ఇవాళ కేసీఆర్ కు జాతీయ స్థాయిలో ఈ మాటలు మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ ను అసహించుకుంటారు, కేసీఆర్ మాటలు చెల్లేటట్టు లేవు. ఈ పరిస్థితులలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దారుణమైన ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు రానున్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ కి అర్థమై తర్వాత అదొక సమస్య. రెండోది, బీజేపీ వల్ల బీజేపీ కనుక నిజంగానే కేసీఆర్ మీద దర్యాప్తులు కనుక సీరియస్ గా చేయాలనుకుంటే 42 మంది ఎమ్మెల్యేల మీద ఆదాయానికి మించిన కేసులు ఉన్నాయి, సహారా కుంభకోణం ఉన్నది, ఈఎస్ఐ కార్మిక శాఖ కుంభకోణం ఉన్నది, అది తెలుసు అన్నట్టు దిలీప్ అన్న గారికి పూర్తిగా. ఇప్పుడు అదనంగా కాళేశ్వరంలో 52,000 కోట్ల కుంభకోణం, రీసెంట్ గా 3,000 కోట్ల విలువైన భూమిని ఆయన ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇచ్చిండు. అని పాత జీవోలను, పాత రికార్డులను అన్నింటినీ మార్చిచ్చిండు. క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. ఈ అన్ని అంశాల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీ ఏం చెప్తే అది చేయాలి. దానికోసం కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకులను కాళ్ళ వెళ్ళబడి కొత్త వేషం కట్టాలనే ప్రయత్నం జరుగుతున్నది. నరేష్ ప్రజాపతి గారు చెప్తున్నారు కదా, సోకాల్డ్ ఆరోపణలు ఏవైతే చేస్తా ఉన్నారో కేసీఆర్ కు ప్రస్తుతానికి జాతీయ స్థాయికి వెళ్లాల్సినంత అవసరం ఏముంది? రాష్ట్రంలో చేయాల్సిన రంగాలను అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని తీసుకొని జాతీయ స్థాయిలో ఎందుకు కొత్త పొత్తులు, కొత్త పుంతలు తొక్కాలనుకుంటున్నాడు అని ఇప్పుడు చెప్పిన సోకాల్డ్ రీజన్స్ ఇవన్నీ నిజమే అంటారా మీరు? దీన్ని ఇప్పుడు నాకు మన అయోధ్యన్న విమర్శిస్తే, అయోధ్యన్న కాకుండా వేరే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ విమర్శిస్తే నాకు అంత బాధ అనిపించకపో, కానీ మంచి మేధావి జర్నలిస్టు అయినటువంటి అయోధ్యన్న అట్లాంటి మాటలు మాట్లాడి కొంత బాధగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకంటూ కొంత మోరల్ వాల్యూస్ ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. అంటే తన నోట రాజకీయంగా ఈ రకంగా మాట్లాడరు, ఉన్నట్టే మాట్లాడతారు అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకు. అట్లా దిలీప్ అన్న కానివ్వండి, అయోధ్యన్న లాంటి వాళ్ళు కానివ్వండి. అట్లా కాకుండా ఎంతసేపటికి ఇప్పుడు నేను మొదట చెప్పా కదండి, ఇప్పుడు ఏం చెప్పారు అందరూ సార్ ఇక్కడ క్లియర్ నేను చెప్పాను. ఏమని చెప్పాను? ఈడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండిట్లో వాళ్ళే ఉండాలని ఏ రకంగా నేను చెప్పానో దాన్ని నిజాం చేస్తూ ఈరోజు అయోధ్యన ఏం చెప్తున్నాడు? బీజేపీ పార్టీ కన్ను తెరిస్తే కేసీఆర్ గారు పోయి జైల్లో ఉంటారంటున్నారు. అంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలని, సమస్యలని, లేకపోతే లీడర్లని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉంటే ఖండించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సంతోషపడతా ఉన్నారు. ఈ రకంగా చేస్తారు అని సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేశంలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాలతో ముందుకు పోతా ఉన్నాయి. అయితే మేము కాకుండా, మీరు కాకుండా వచ్చే ప్రతి పార్టీని కూడా వాళ్ళని అంతమొందించేందుకు రెండు పార్టీలు ఏకమైతే అని చెప్పి మనం ఎవరినో ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. మన అయోధ్యని చెప్పిన మాటలే నిజం అది. ఆ తర్వాత ఒకటండి, ఇప్పుడు దిలీప్ అన్న చెప్పినట్టుగా, అంటే దిలీప్ అన్నకు చాలా ఉంది, కేసీఆర్ గురించి తెలుసు, తనకు మాకంటే ఎక్కువ చాలా సన్నిహితంగా ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు. కానీ ఈరోజు సార్ చెప్పినట్టుగా దేవగౌడ గారు కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం
పెట్టుకున్నప్పుడు ఇట్లా అయ్యారన్నప్పుడు మరి ఆ తర్వాత 2018లో తన కొడుకును ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పొత్తుతోనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది, మళ్ళీ వేరే పార్టీ పొత్తాం కదా. మరి అలాంటి సందర్భాన్ని ఏమందాం, కాంగ్రెస్ పార్టీతో అసలు సంబంధాలే ఉండొద్దు అనుకున్నటువంటి వారు వాటి మీద బాధపడడం ఏంటో. లేదు అంటే ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కనుక కేసీఆర్ గారు ప్రతి విషయాన్ని నాకు చెప్పేయాలనుకుంటే మాత్రం అది జరగని పని. తెలంగాణ ప్రతి పౌరునికి ఏం కావాలో కేసీఆర్ గారు చేస్తారు, కానీ ఏదో ఆ నాయకునికో ఈ నాయకునికి ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు నడిపించడానికి కేసీఆర్ గారు ఉండరు. రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా ఉంటుంది. దేవేగౌడ గారు ఫీల్ కానివ్వండి, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, వారు ఎంత ఫీల్ అయినప్పటికీ మాకు సంబంధం లేదు. మాకు అంతిమంగా కావాల్సింది తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, తెలంగాణ ప్రజలకు వాళ్ళకి ఏం కావాలో తీసుకురావాలి. దాని విషయంలో మేము ముందుకు పోతుంది తప్ప ఆ నాయకుడు పక్క రాష్ట్ర నాయకుడు ఫీల్ అవుతాడేమని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుపోయి మేము ఏం చేయాలో మాకు చేసుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే రోజులు కూడా ఆ రకంగా ఉండదు. తర్వాత బీజేపీ పార్టీ చెప్పిన డైరెక్షన్ లో మీరు నడవడానికో లేకపోతే ఏదో చేయడానికి అంటే ఇక్కడ నాయకత్వం అనేది కేసీఆర్ గారు లాలూ ప్రసాద్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు టీ దానికి మాత్రమే నేను పిలిచా, దాంట్లో ఈ రకంగా అయిందని చెప్పినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారి కుమారుడే ఈ రోజు హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ గారు కలుస్తా ఉన్నట్టే దేశంలో ఏ నాయకుడు ప్రాముఖ్యత అవసరమో, ఏ నాయకుడు అవసరమో అని గుర్తించినట్టుగా మనం భావించాలి. ఇక్కడ అంటే తన తండ్రి ఆ రోజు చురుకం చేసి మాట్లాడినటువంటి కేసీఆర్ గారిని ఈ రోజు స్వతహాగా వచ్చి తేజస్వి గారు కలిశారంటే ఈ రోజు దేశంలో కేసీఆర్ గారి పాత్ర అవసరమా లేదా అనేది మనందరూ ఆలోచింపజేస్తాం దేశ ప్రజలందరినీ కూడా. అంటే గతంలో మీ సీనియర్లుగా మీరు ఎవరు అందరి దగ్గర పోయినప్పుడు వాళ్ళు అవమానించారు అన్నటువంటి వాళ్ళే ఈ రోజు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేసి కరుణానిధి స్టాలిన్ వచ్చి కలుస్తున్నారు, దేవగౌడ కుమారస్వామి వచ్చి కలుస్తున్నారు, లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ వచ్చి కలుస్తున్నారు. ఈ రకంగా రాబోయే తరానికి రాబోయేదానికి ఇలాంటి సీనియర్ లీడర్ అవసరం, ఇలాంటి విజనరీ లీడర్ అవసరము. తెలంగాణను ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ లో ఒక నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చి చూపించారో ఇదంతా మనకి ఇలాంటి నాయకులు అవసరం అని చెప్పి వాళ్ళు వచ్చి ఏ రకంగా కలుస్తా ఉన్నారో ఆ రోజు జరగవచ్చు, అవమానం జరగవచ్చు కాదు, కానీ ఇందాక అయోధ్య గారు అన్నారు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భయపడుతూ కేసీఆర్ బీజేపీకి దగ్గరున్నాడు, లేదంటే బీజేపీ ఇతర పక్షానికి క్రియేట్ చేస్తున్నాడు, ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని అంటున్నారు. నిజంగా కేసీఆర్ భయపడుతున్నారంటే చేయకూడదండి. రామదాస్ గారిని ఒక్క మాట అడుగుతా ఉన్నాను. ఇప్పుడు రాజకీయంగా ప్రత్యామ్నాయ పార్టీలు వస్తే ఎందుకు భయపడాలి మనం? జాతీయ పార్టీలు 130 ఏళ్ల చరిత్ర మీకుంది, మేమే చేసినామని చెప్తున్నటువంటి మీరు మరి ప్రాంతీయ పార్టీలు లేకపోతే మీకు వచ్చే నష్టం ఏంటి? అంటే ప్రాంతీయ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీతో ఉండాలి లేదా బీజేపీ పార్టీతోనే ఉంది రాజ్యాంగంలో ఉన్నది. అట్లా మనకేమన్నా 4 పార్టీలు లేకపోతే మీకు వచ్చే నష్టమే ఉంది? అంటే వీళ్ళు ఎక్కడ ఏకం కావద్దు అనేదా మీ ఉద్దేశం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీజేపీ పార్టీ ఇప్పుడు ఎన్డీఏలో గానీ బీజేపీకి దగ్గరగా ఉన్నా గానీ ఒక పార్టీ దగ్గరికి పోయి కేసీఆర్ గారు ఎందుకు కలవరు? ఫస్ట్ క్వశ్చన్. సరే, మీరు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రతినిధిగా డిస్కషన్ లో మాట్లాడడం వేరు, మీ డిస్కషన్ నేను తక్కువ అంటాను. మీరు టిఆర్ఎస్ ప్రతినిధిగా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ వాయిస్ మీరు వినిపించే అధికారం బాధ్యత మీకుంది. మరి స్టేట్ క్వశ్చన్, ఒక్క బీజేపీకి దగ్గరగా ఉన్న కానీ ఎన్డీఏకి దగ్గరగా ఉన్న ఒక్క అలియన్స్ పార్టీని కలవలేదు, నెంబర్ 1. రెండోది, ఈ సందర్భంగా 2009లో టిఆర్ఎస్ ఒకసారి అలయన్స్ పార్టీ ఇక్కడ ఎవరితోనంటే బీజేపీ తోటి, తర్వాత టీడీపీ మా కమ్యూనిస్టులతో కలిపి మహాకూటమికి ఏర్పడ్డది. కానీ ఎలక్షన్ లో రిజల్ట్ రాకముందే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ జలంధర్ లో ఒక మీటింగ్ బీజేపీ వాళ్ళు పెట్టపోయి అటెండ్ అయ్యారు. అంటే మీ ఎంత రిలయబిలిటీ ఉందో మీరు ఒక్కసారి రివైండ్ చేయడానికి ఏమో 2009 ఎగ్జాంపుల్. 2009 లో మహాకూటమిలో ఉండి కమ్యూనిస్ట్ తోటి టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్న ఎలక్షన్లలో రిజల్ట్ రాకముందే జలంధర్ లో ఇదే కేటీఆర్ జలంధర్ లో మీటింగ్ అటెండ్ వచ్చారు. ఒకసారి అయోధ్యనా మీకు తెలియని విషయం కాదు. రెండో క్వశ్చన్ ఏంటంటే, సరే నేను ఏది కూడా వేగంగా మాట్లాడడానికో లేకపోతే మీరు అన్న దాని మీద మాట్లాడడానికి చెప్తలేను. అంటే కేసీఆర్ ఎంత అవిశ్వసనీయ నాయకుడు అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. మనం కొన్ని విషయాలు మాట్లాడకూడదు, మనం అవమానించినట్టు ఉంటుంది. నువ్వు ఎలక్షన్ లో రిజల్ట్ రాకముందే క్వైట్ కాంట్రాస్ట్ లెఫ్ట్ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ జలంధర్ లో మీటింగ్ పెట్టపోయింది. నెక్స్ట్ ఇవాళ ఇప్పుడు మీరు మొదటి చూడండి, స్టాలిన్ కాంగ్రెస్ దగ్గరగా ఉన్నారు, తేజస్వి యాదవ్ గారు లాలూ ప్రసాద్ కాంగ్రెస్ దగ్గరగా ఉన్నారు, లెఫ్ట్ పార్టీ. అట్లనే మీరు ఎవరెవరు ఉంటుందండి, ఒక్క బీజేపీకి ఎన్డీఏకి దగ్గరగా ఉన్న ఒక్క నాయకుడి దగ్గరికి పోయి అలయన్స్ అన్నాడు. కేవలం కాంగ్రెస్ కి నష్టం చేసి బీజేపీ ప్రయోజనాలను కాపాడడానికి. అయోధ్య గారు హలో, ఎస్ నరేష్ గారు చెప్పండి. అయితే ఇప్పుడు
అయోధ్య అన్నదా చెప్పిన దాంట్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలని ఎందుకు అంటే మరి వాళ్ళకి నమ్మకం లేదు రాహుల్ గాంధీ మీద. రాహుల్ గాంధీ గారు ఏదో చేస్తారనే నమ్మకం లేదు కాబట్టి ఆల్టర్నేట్ నాయకుని వెతుకుతున్నారు. ఇప్పుడు ఒక్కరండి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ బాస్, వాళ్ళ చీఫ్, వాళ్ళని మనం ఈ రోజు ఒకరు పిలిస్తేనో చిన్నపిల్లలాగా ఏదో చెప్తేనో వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ దేశంలో. ఏ నాయకుడైనా సరే వాళ్ళకు వాళ్ళ రాష్ట్రానికి ఏం అవసరం ఉంటుంది, దేశానికి మనం ఏమి అందించాలి అనే ఆలోచన విధానంతో ఉంటారు ఏ నాయకుడైనా అయినప్పటికీ కూడా. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ ఆలోచన ఉన్నవాడే నిలబడతాడు కాబట్టి ఈ రోజు ఆ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో ఆల్టర్నేట్ కనిపించట్లేదు. సో ఇప్పుడు ఎవరు ఉండాలని చూసుకున్నప్పుడు రావచ్చు ఉండొచ్చు కాదు, అదే నిజమని నేను చెప్పట్లేను, కానీ అది అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈరోజు బీజేపీ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీలో కూడా మరి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు కలిసిపోతున్నారా, లేకపోతే ఎలక్షన్ తర్వాత కానీ లేదా ఎలక్షన్ ముందు కానీ మరి వాళ్ళు కూడా కొంతమంది వచ్చి మిత్రపక్షాలు కలిసే అవకాశాలు ఉంటాయా అనేది ఆ రోజుకి ఆ రోజు నిర్ణయం జరుగుతూ ఉంటది. అయినప్పటికీ కూడా మనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం కలిసిపోతా ఉంటాం. నేను ఒక్కటే అడుగుతా ఉన్నానన్న, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 2014 వరకు ఉన్నటువంటి ఏ ఇష్యూ అయినా సరే మేము ఆ రోజు మనమందరం కూడా ఆ రోజు అక్కడే ఉన్నాం. మనమందరం కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి అంటే తెలంగాణ నినాదంతో ముందుకు పోయినాం కాబట్టి ఆ రోజు మనం అందరం కూడా ఒకటే మాట చెప్పాం, గొంగళి పూరైనా ముద్దు పెట్టుకుంటా, కుష్ఠరోగానికి ఆకరించుకుంటామని చెప్పి. ఆ రోజు మనకు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు, మాకు అనుకూలంగా ఎవరు ఉన్నారు, మా రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉన్నారు, మన నినాదానికి గొంతు కలిపేది ఎవరు, ఆ గొంతును మీరు పార్లమెంట్ సాక్షిగా ముందు తీసుకపోతే మీ గొంతుకు అవుతామని చెప్పి ఆ రోజు ముందుకు పోయినాం. అది ఏ పార్టీ అయినా మనం కలిసిపోయినాము. అది ఈ పార్టీ ఆయా పార్టీని కాదు, అంతవరకు 2014 వరకు అది జరిగిన సన్నివేశం. ఆ తర్వాత పంతు రాజకీయ పార్టీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మనం ఒక 7 సంవత్సరాలు కొంత అభివృద్ధి చేసుకున్నాము. తదనంతరం కొంత జాతీయ రాజకీయాలు కూడా వెళ్ళే అవకాశం చూసుకున్నట్లయితే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందని ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేయొద్దు అంటే రాజ్యాంగంలో ఎక్కడ లేదు. మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీలు మాత్రమే అధికారంలో ఉండాలని ఎక్కడ లేదు. కాబట్టి ఇట్లాంటి నాయకులు అంత ఏకమైనంత మాత్రాన మీకు పోయేదేం లేదు. ప్రజలు అంతిమ తీర్పు ఎట్టిస్తే అటు నిర్ణయాలు ఉంటాయి, కానీ మనం అనుకున్నంత మాత్రం ఏదో జరుగుతుందనేది కాదు. దయచేసి ఎవరు వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ప్రాంతీయ పార్టీలకు వాల్యూ ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటి హరించుకుంటూ పోతా ఉంది. మరి ప్రాంతీయ పార్టీలను ఏకం కానప్పుడు మరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఎట్లా మనం తీసుకురాగలుగుతాం, వెనక్కి తీసుకోగలుగుతాము? ఈ రోజు రైతు చట్టాలను మనం వెనక్కి తీసుకొచ్చుకోగలిగినామంటే అన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులు, అన్ని రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు ఈరోజు గలం కలిపినాయి కాబట్టి ఈరోజు మనం వెనక్కి తీసుకోవడం జరిగింది. సరే, ప్రధానమంత్రి గారు ఇది నేను వెనక్కి తీసుకున్నాను, నన్ను రైతులు క్షమించాలని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల కలయిక కూడా అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి 2014 ముందు జరిగిన సన్నివేశాలను ఒక రకంగా తీసుకోండి, 2014 తర్వాత ఉన్నటువంటి వాటిని ఒక రకంగా తీసుకోని చెప్పి నేను వారికి తెలియజేస్తాను. దిలీప్ గారు, గత అవసరాల దృష్ట్యా అప్పట్లో సరే అప్పుడు జరిగిన పరిణామాలు వేరు, ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా ఇప్పుడు కలవాల్సి వస్తుందని టీఆర్ఎస్ అంటుంది. మరోవైపు కేసీఆర్ కూడా లాలూ ప్రసాద్తో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది, ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏమంటారంటే ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాలి, బీజేపీని గద్దె దింపే వరకు పోరాటం ఆగదు, బీజేపీ అన్ని వర్గాలను నిరాశపరిచిందంటూ కేసీఆర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీరేమంటారు? నరేష్ అన్నట్టుగా ఈ రోజుకు ఆ రోజు రాజకీయ పరిస్థితులు ఉంటాయి, దాన్ని బట్టి అనుకూలమైన అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పలేదు. పొలిటికల్ పార్టీ అదే పద్ధతిగా దాని నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ ఇవాళ కావాలనుకుంటే బీజేపీతో పోవచ్చు, రేపు కావాలనుకుంటే కాంగ్రెస్ తో పోవచ్చు. క్వశ్చన్ అది కాదు, ఈ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని క్రెడిబిలిటీ ఏంటి అనేది అవతల వాడు పరిశీలిస్తాడు కదా. నేననేది అట్లా నేషనల్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడైనా కాదు, విశ్వసనీయత ఇతర రాజకీయ పార్టీల పట్ల లేదు అనేది నేను ఒక ఎగ్జాంపుల్స్ తో చెప్పాను. అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందండి? నిధులు, నియామకాలు అంటే నీళ్లే కదా. దీనికి సంబంధించినటువంటివి మన ప్రామిసెస్ అన్ని కూడా గంగలో కలిపి ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులను చేస్తుంది. దీన్ని ఎట్లా మీరు సమర్థించుకుంటారండి? మేమంతా తెలంగాణ కోసం 10 సంవత్సరాల ఉద్యోగాలు రాజీనామా చేసి మేమంతా ప్రాణాలకు తెగించి పోరాడం అలాంటి ఎంతమంది అమరలేరు. అట్లాంటి తెలంగాణలో మేము ఒక ప్యూర్ తెలంగాణ విభిన్నంగా ఉండాలనుకుంటాం. తెలంగాణ రాజకీయం దేశ రాజకీయాలతో విభిన్నంగా ఉండాలా, తెలంగాణ రాష్ట్రం విభిన్నంగా పరిపాలన కోరుకుంటాం. ప్రజలకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి అవసరం వస్తే బయటకు వస్తాడు, ఇష్టం వచ్చినట్టు ఆ రోజు మాట్లాడతాడు. ఇంతకుముందు అయోధ్య అంటే మార్నింగ్ ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, ఇట్లాంటోడు దేశ నాయకత్వాన్ని మొత్తాన్ని కలుపుతానంటే అది జోక్ అనిపిస్తుంది మాలాగా సన్నిహితంగా చూసిన వాళ్ళకి. ఇదో మోసం, ఇది మరొక ఎత్తుగడ, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. నిన్నగాక మొన్న హుజరాబాద్ లో బై ఎలక్షన్ లో దారుణంగా పరాజయం చెందిన తర్వాత ఆకస్మికంగా ఆయనలో చైతన్యం వచ్చింది తప్ప ఈయన ఎవడికి దొరికాడు? విలేకరికి దొరకలేదు, ఆఫీసర్కి దొరకలేదు, ఈటల రాజేందర్కు, కమలాకర్ కూడా దొరకని ముఖ్యమంత్రి.
ఎక్కడ ఉంటాడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగా నాకు ఇవ్వలేదు 3 రోజులు ఢిల్లీ ఉన్నా అని చెప్పాడు. పిఎం ఆఫీస్ స్టేట్మెంట్ ఇచ్చింది అసలు ఈయన మాకు అపాయింట్మెంట్ అడగలేదని. సో మీ హక్కుని కాదనట్లేదు, ఎవరితోనే పోవచ్చు, ఎవరితో అలయన్స్ పెట్టుకోవచ్చు. నిన్న కరుణానిధి నీకు శత్రువు అయితే ఈరోజు మిత్రు కాకూడదని రూల్ లేదు, మొన్న లాలు నీకు శత్రువు అయితే ఈరోజు మిత్రుగా రూల్ లేదు. అది క్వశ్చన్ కాదు. అసలు తెలంగాణలో విభిన్నమైనటువంటి పరిపాలన, మనం కోరుకున్నటువంటి ఉద్యమం తర్వాత వచ్చిన పరిపాలన ఉందా? అసలు ఆ క్యాబినెట్ లో కాళ్ళెరకు గుర్తారని టీడీపీ నుంచి గెలిచినటువంటి మంత్రిని చేసి, నినాక మొన్న సబిత కాంగ్రెస్ ప్రజలు ఇక్కడ తెలంగాణ వచ్చినా గెలిపిస్తే మంత్రి చేసి, అసలు ఉద్యమకారుడు ఎక్కడో భూతద్దం పెట్టెత్తుకాల్సి వస్తుంది కదండి మీ క్యాబినెట్ లో. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ఆకాంక్ష, నేను బీజేపీ నుండి కూడా ఒక ఉద్యమకారుడిగా ఆ రోజు వీళ్ళందరితో కలిసి పనిచేసిన వాడిగా ఆవేదన అనిపిస్తుంది నాకు. నరేష్ తెలంగాణ ఉద్యమకారుడు అయితే నేను చాలా సంతోషిస్తా, గర్విస్తా. ఈ యంగ్స్టర్ ఇంత మంచి అనాలిసిస్ చేస్తాడు, సమకాలీన రాజకీయాల పట్ల సమగ్ర అవగాహన మాడతా. రియల్ అప్రిషియేట్ దిస్ బాయ్. కానీ అసలు ఈ నేత సంగతి ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంటి? అట్లాంటి వాడు దిలీప్ గారు అసలు నిజంగా టీఆర్ఎస్ చెప్తున్నట్టుగా మరి లెఫ్ట్ పార్టీలతో టచ్ లో ఉన్నారు, అటు మమతాతో కలిశారు, ఇటు ఆర్జేడీ, సరే రకరకాల పార్టీలతో, బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలుస్తా ఉన్నాడు. అయితే నిజంగా టీఆర్ఎస్ చెప్తున్నట్టుగా బీజేపీ అన్ని వర్గాలను నిరాశపరుస్తుందా? బీజేపీ ప్రజాస్వామ్య లౌకికవాదులంతా ఏకం కావాలంటున్నారు కేసీఆర్ గారు. ఎక్కడైనా బీజేపీ కానీ మోడీ మీద కానీ మంత్రి మీద అవినీతి ఆరోపణ ఉందా? ఎంత ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. అంతమంది ప్రీవియస్ గవర్నమెంట్స్ లో ఐఏఎస్ ఆఫీసర్ జైలు పోయి, మంత్రులు జైలు పోయి, ఐపీఎస్ జైలు పోయి. ప్రజలకు రక్షణ లేదా? మాన ప్రాణానికి ధనానికి కూడా ఆస్తులు కూడా నష్టం కలిగించే విధంగా పరిపాలన. ఈ రోజు గవర్నెన్స్ ఏంటంటే మాట్లాడిన వారు చేస్తున్నారు. మళ్ళీ వార్త చదివితే 17 కేసులట. రఘు రిపోర్టింగ్ చేస్తే మర్డర్ చేసిన వాళ్ళ ముసుగు వేసుకొని పోయినారు, కిడ్నాప్ చేసి పట్టిపోయినారు. ఏంది ప్రభుత్వ అధికారులు బూట్ పాలిష్ చేస్తున్నారు మంత్రులకు. ఇటువంటి విచిత్రమైన పరిపాలన. అసలు ఇది ఉద్యమ తర్వాత వచ్చే తెలంగాణ ఇంత దరిద్రంగా ఉంటుందని సారీ టు యూజ్ దట్ వర్డ్, ఇట్లా ఉంటుంది ఎన్నడూ అనుకోలే. ఇవి మా ఎక్స్పెక్టేషన్స్ కావు. నేను ఏ పార్టీలో ఉన్నా సరే ఒక సిసలైన తెలంగాణ, అసలైన తెలంగాణ వాది. నేను ఫస్ట్ మూవ్మెంట్ లో పాల్గొన్నా 1969లో, ఒకరోజు జైల్లో ఉన్న తెలంగాణ కోసం. మరి ఉద్యమంలో, తొలి ఉద్యమంలో పాల్గొన్న నాలాంటి వాడికి నిజంగా చూసి ఆవేదన అనిపిస్తుంది. ఇదేం పరిపాలన, తుగ్లక్ పరిపాలన. అంతమించి ఆయన రేపొద్దున అమెరికా ప్రెసిడెంట్ కూడా పోటీ పెడతా అంటే ఆ చట్టం పుట్టి పొమ్మనండి, ఎవడు అంటాడు? అది కాదు కదా క్వశ్చన్. మన తెలంగాణ ఒక విలక్షణమైనటువంటి పరిపాలన ఉండాలి, ఒక సామాజిక తెలంగాణ ఉండాలి. మనం అనుకున్న లక్ష్యం ముందా బాబు ఇంట్లో ఇల్లు చక్క పెట్టుకొని బయటికి పోవాలి. కానీ నీ ఇల్లే సరిగ్గా లేదు, నువ్వు పోయి దేశాన్ని వెళ్తా అంటే పంజాబ్ లో రైతులకు ఇస్తాడు, అన్యాయం ఇస్తాడు. అయోధ్య రెడ్డి గారు, కేసీఆర్ రాష్ట్రానికి చేయాల్సిందంతా చేశారనుకుంటున్నారా? జాతీయ స్థాయికి వెళ్ళి ఏదో చక్రం తిప్పాలని చెప్పేసి మీరు అంటే మీ పార్టీ నుంచి కూడా ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. నిజంగా రాష్ట్రంలో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసిన తర్వాతే కేసీఆర్ రాష్ట్రానికి వెళ్తున్నారా? మరి అండ్ మోరోవర్ ఆయన వ్యవహార శైలి గురించి కూడా కొంత ఇప్పటిదాకా డిస్కషన్ అయింది. ఆయన వ్యవహార శైలిని ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దగ్గర నుంచి చూస్తుందని చెప్తా ఉన్నారు. మరి ఆ మిగతా పార్టీల నేతలు నమ్మే పరిస్థితి ఉందంటారా? మీరేమంటారు కాంగ్రెస్ నుంచి? రామదాస్ గారు, ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు డిస్కస్ చేయాలి. కేసీఆర్ వ్యక్తిగతంగా రాజకీయ శైలిని దాని గురించి మాట్లాడడం ఒక భాగం. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఒక భాగం. కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు పత్తు రాజకీయ పార్టీగా తన వ్యూహాలు, ఎత్తుగడలు, స్ట్రాటజీస్ ఒక నిమిషం తర్వాత డిస్కస్ చేద్దాము. ముందు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి ఎంత ఆదర్శవంతంగా ఉండాలి రామదాస్ గారు ఒకసారి చూడండి. మొదట ఇప్పుడు తనకు అది మన ఆయన మేనిఫెస్టోనే డైరీ అన్నాడు కదా, మీకు ముందటే ఉంటుంది మేనిఫెస్టో. అందులో ఉన్న మొట్టమొదటి అదే అబద్ధం. ఏమంటాడు? మొట్టమొదటిది ఆయన మేనిఫెస్టోలో మొదటి అంశము తెలంగాణలో అన్ని రంగాల మేధావులతోటి ఒక కమిటీ చేసి ఆ కమిటీ నేతృత్వంలో కమిటీ సూచనల మేరకు పరిపాలన ఉంటది అన్నాడు. కానీ తెలంగాణ కోసం ఎవరైతే ఎక్కువ కష్టపడ్డారో, తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఎక్కువ నష్టపోయారో, త్యాగాలు చేసిరో వాళ్ళను ఏరి కోరి వెంటాడి వేటాడి తరిమి జైళ్ళలో పెట్టి బెదిరించి అడ్చేసి ఇవాళ తెలంగాణలో అధికార కేంద్రానికి దూరం చేసింది. మీరు ఒకరొకరిని వ్యక్తులుగా వర్గాలకు కూడా చూడండి. మీరు ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు, జేఏసీలో ఉన్నోళ్ళను ఇట్లా మీరు ఒక పార్ట్గా తీయండి. ఒకటి. రెండోది విద్యారంగం ఇంతకుముందు చెప్పినాం, వైద్య రంగం చెప్పినాం, నీళ్లు చెప్పినాం. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదు. కానీ నిధులో మాత్రం దాదాపు 80,000 కోట్ల రూపాయలు కాళేశ్వరానికే 82,000 కోట్ల రూపాయలు. మిగిలిన అన్నిటికి కలిపి దాదాపు 30,000 నుంచి 40,000 కోట్లు, దాదాపు 1,20,000 కోట్ల రూపాయలను ఇప్పటిదాకా రకరకాల పద్ధతిలో ఖర్చు పెట్టిన రిజర్వాయర్లు, మేజర్ కాలువలు తవ్వడానికి, మట్టి పనులు చేయడానికి ఖర్చు పెట్టి
ఒక్క ఎకరానికి అదనంగా కూడా నీళ్ళు ఇవ్వలేదు. వర్షాలు పడ్డాయి, నీళ్ళు ఎక్కువైనాయి అంటే వర్షాలు పడితే కేసీఆర్ గొప్ప అంటే నేనేం మాట్లాడదుగా, దాని గురించి మనం మాట్లాడాల్సింది ఏం లేదు. వర్షాలు పడడం అనేది ప్రకృతి మనకి ఇచ్చింది. అది దాన్ని ఆ ఒడ్లను కూడా కొనలేని అసమర్థత చేతగాని ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ ఇచ్చిరేమో నరేష్ గారు చెప్పాలి. తర్వాత దళితులకు 3 ఎకరాలు ఎక్కడ ఇచ్చిరేమో నరేష్ గారు చెప్పాలి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే రంగాలలో ఏ ఒక్క హామీని కూడా దొరకనివ్వలేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు లేదు. ఇట్లా మనం ఇట్లా ఒక హామీలు ఆయన ఫెయిల్ అయిన హామీలు చెప్పుకుంటూ పోతే 150. నరేష్ గారు రాష్ట్రంలో ఏ వర్గానికి సరైన న్యాయం చేయలేదు, ఉద్యమకారులకు న్యాయం జరగలేదు, ఇక్కడే ఎవరికి ఏం చేయలేదు. జాతీయ స్థాయి నేతలతో చర్చ జరిపి జాతీయ స్థాయిలో ఏం చేయగలుగుతాడు, ఏం చక్రం దింపగలుగుతాడు, ఏం సాధిస్తాడు కేసీఆర్ అని చెప్పేసి మిగతా పార్టీలు అంటున్నాయి. మీరేమంటారు నరేష్ గారు? రామదాస్ గారు, ఉమ్మడి రాష్ట్రంలో 45 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇచ్చింది నరేష్ గారు. మేము వాటిని చూస్తానే మేము మాట్లాడలేదు. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము నరేష్ గారు. మీ జాతీయ పార్టీ అన్న, మీరు జాతీయ పార్టీ అన్నప్పుడు అన్ని రాష్ట్రాలు సమానం అంటే నేను అప్పుడు మేము అప్పుడు మాత్రం తెలంగాణ అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు ఏదో మేము గొప్ప చేస్తామని చెప్తే ప్రజలు నమ్మరన్న. ఒకటి ఇప్పుడు ఆ రోజు అధికారం ఉన్నప్పుడు కూడా అంటే ఆ రోజు మీరు అధికారం తెలంగాణ అన్యాయం మాట్లాడము అన్న. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మీరు తెలంగాణకి అన్యాయం చేశాము అని ఒప్పుకుంటున్నట్టే కదా మీరు. కాబట్టి ఒకటి రామదాస్ గారు ఇక్కడ మాట్లాడాలి. 8 ఏళ్లలో మీరు చెప్తామన్న పనులు చేయలేదని మేము చెప్తున్నాం. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిరా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరా, ఇవాళ 44 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకైనాయి, రుణమాఫీ చేసిరా, ఇంటికో ఉద్యోగం అన్నది ఇస్తామన్నది ఇచ్చిండ్రా, మొన్నటి ఎలక్షన్ లో 1 లక్ష రుణమాఫీ అన్నది చేసిండ్రా. తర్వాత ఇప్పుడు ఏది నిరుద్యోగుల వృత్తి అన్నారు, నిరుద్యోగ వృత్తి 3016 ఇలా 3 ఏళ్ల నుంచి ఇచ్చిండ్రా. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ 8 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 200 ఆసరా పెన్షన్ 2000 చేయడం జరిగింది. వికలాంగుల పెన్షన్ 3000 చేసినాము. దాన్ని ఎన్ని రెట్లు మీరు ఉన్నటువంటి 8 సంవత్సరాలు ఎన్ని రెట్లు పెంచాం దాన్ని కూడా చెప్పండి. మరి తర్వాత రైతు బంధు ఆ రోజులో మీరు రైతులకు డైరెక్ట్ గా ఏదైనా వ్యవసాయ పెట్టుబడికి ఇద్దామనే కనీసం ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసిందా? చేయలేదు. కనీసం ఒక గుంట భూములో చచ్చిపోతే మనకి ఏ దిక్కు లేకుండా రాజకీయ నాయకులు ఎమ్మడిపోయి అయ్యా మావాడు మా ఇంట్లో ఇది జరిగింది మా పరిస్థితి అని చెప్పి రోడ్ల మీద పడితే అప్పుడు ఆ పావుల వరకు సహాయం చేసే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు లేదు. ఎవరి దగ్గర పోకుండా 15 రోజుల్లో 5 లక్షల రూపాయలు రైతుకు ఇంటికి వచ్చి చేరుతా ఉన్నాయి. అది రైతుగా లేకపోతే ఉద్యమకారునిగా కేసీఆర్ గారు గొప్పతనము. ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి ఎక్కడ మీ ప్రభుత్వాలు ఎక్కడ చేయలేదే, లేకపోతే గురుకులాలు మీ దగ్గర ఉన్నప్పుడు 200 ఉన్నప్పుడు ఈ రోజు 1000 చేసుకున్నాం కదా, అప్పుడు మీరు ఎక్కడ చేయలేదు కదా. ఎక్కడ ఓవర్సీస్ స్కాలర్షిప్ మీ హయాంలో ఎప్పుడు లేవు కదా, మనం ఇప్పుడు వేసుకున్నాం కదా. ఈ రకంగా మేము చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్ని వేల కోట్లు ఇప్పటిదాకా మొన్నటిదాకా 10 రోజులు మనం సంబరాలు చేసుకున్నాం, రైతు బంధు సంబరాలు. ఒక్క దాంట్లోనే 50,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడిగా మనం అందించాము. ఇటు విద్యార్థి లోకాన్ని ఒక తరాన్ని ముందుకు వేయడానికి ఎట్లా రకంగా ముందు కృషి చేస్తా ఉన్నామో, రైతాంగాన్ని కూడా అప్పుడపాల నుంచి బయట వేయడానికి ఈ రకంగా మనం కృషి చేస్తా ఉన్నాము. ఈ కృషి చేసే క్రమంలో మోకాలు అడ్డం పెట్టినటువంటి బీజేపీ పార్టీని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? మా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎందుకు కొనట్లేదు చెప్పి మీరు ఎందుకు అడగట్లేదు? ఇంతసేపటి కూడా కేసీఆర్ గారిని ప్రశ్నించడానికే తప్ప మీరు బీజేపీ పార్టీని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అడుగుతున్నాము. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి కేవలం మద్యం ద్వారానే నెలకి 4,00,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు తాగుడు ద్వారా వస్తుంది. మరి పోయే ఏడాది ఎంత వచ్చిందో చెప్పరు నరేష్ గారు? అంతకంటే ఏడాది ఎంత వచ్చిందో చెప్పరు. అంటే ఇవాళ ఇంటింటికి మీరు ఇక్కడికి ఇచ్చి మీరు మద్యం నుంచే నాకు 50,000 కోట్లు వచ్చింది, మేము రైతులకు 50,000 కోట్లు ఇస్తామని చెప్పాలి కదా. అంటే పెరిగిన మీరు ఆదాయాన్ని చెప్పరు, ప్రజల్ని ఎట్లా దోపిడీ చేస్తున్నావో చెప్పరు. మరి 50,000 కోట్లు మీరున్న దగ్గర మీరు అధికారంలో ఉన్నటువంటి ఆదాయం పెరిగిన ఆదాయాన్ని మీరు ఎట్లా ఖర్చు పెడుతున్నారని చూస్తాం తప్పితే ఇవాళ నువ్వు ఉన్నావు. ఒక రోజు నువ్వు ఒక ఫోన్ లో 2 సిమ్ములు పెట్టుకొని మాట్లాడే సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ వచ్చింది. సరిగ్గా 15 ఏళ్ల కింద ఒకరికి ఫోన్ మాట్లాడాలంటే ట్రంకాలు కలిపి ఫోన్ కలిపి అది ఒకరింట్లో ఎవరింట్లో ఒకరింట్లో ఫోన్ ఊరంతా కలిపి ఒకరింట్లో ఫోన్తో గొప్ప. ఇవాళ పరిస్థితులన్నీ మారినాయి. అయోధ్య రెడ్డి గారు చెప్పినట్టుగా ఆనాటికి ఈనాటికి ఆదాయం పెరిగింది. 100% నిజం. ఆ రోజు ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరిగింది. అది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనము. దానివల్ల మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నినాదం ఏంటి తెలుసా అండి మీకు? రామదాస్ గారు, మన తెలంగాణ రాష్ట్రం యొక్క నినాదం ఏంటంటే
రాష్ట్ర ఆర్థికాన్ని మనం బలోపేతం చేసుకుందాం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, అది దాన్ని వచ్చినటువంటి ఆదాయాన్ని పేదలకు పంచుకుందాం, ఇట్లా అనుకునే ముందుకు పోతున్నాం తప్ప వచ్చినటువంటి ఆదాయాన్ని మేము మింగేస్తామనో కాంగ్రెస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా మేము ముందుకు పోయేది లేదు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో కూడా ఆర్థిక వ్యవస్థను ఇంకా బలోపేతం చేసి వచ్చినటువంటి వాటిని ఇంకా ముందుకు పోయేటట్టు చేసుకొని తద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పేదలకు పంచే విధంగా ఇంకా కొన్ని ఎక్స్ట్రా స్కీములు తీసుకొచ్చేసి రైతు బంధు లాంటి, బీసీ బంధు లాంటి, గిరిజన బంధు లాంటి ఇలాంటి స్కీములు వచ్చేసరికి సరే పేదలకు పంచుతాము. అది 100% నిజం. ఖచ్చితంగా ఆదాయం పెరిగింది. వచ్చిన ఆదాయాన్ని మాత్రం మేము పేదలకు పంచడానికి ఉపయోగిస్తున్నాం తప్ప రాజకీయ నాయకులకు వాటాలకునో లేకపోతే ఇంకెవరికో ఉపయోగపడ్డట్టు మీడియేటర్లకు, లాబిస్టులకు ఇట్లా పోనిచ్చే ప్రసక్తే ఉండదు. ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అవినీతి తగ్గింది కాబట్టి ఈ రోజు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఈరోజు రైతు బంధు కానివ్వండి, ఆసరా పెన్షన్ కానివ్వండి, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్ గా పేదలకు డైరెక్ట్ అకౌంట్ డిపాజిట్ అవుతున్నాయంటే దాంట్లో ట్రాన్స్పరెంట్ పెరిగినట్ట కాదనట, అవి తగ్గినట్ట కాదనట, అది చెప్పండి. వచ్చినటువంటి ఏదో ఒకటి సందర్భాలు ప్రతి ఒక్కరు చెప్పే విషయాలు కూడా మీరు మీ నోట్ నుండి మీలాంటి మేధావుల నోట్ నుండి అట్లా. ఒక్క నిమిషం దిలీప్ గారితో మాట్లాడదు. దిలీప్ గారు, టీఆర్ఎస్ కూడా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం మాకు పథకాలనే కాపీ కొడుతుంది, మమ్మల్ని అనుసరిస్తుంది అంటుంది. అట్లాగే జాతీయ స్థాయిలో మేమే ప్రత్యామ్నాయం, ఇక దేశంలో కూడా కేసీఆర్ రంగంలోకి దిగితేనే ఒక రకమైనటువంటి మార్పు వస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ను ఒక రకంగా ప్రధానిగా కూడా వాళ్ళు కీర్తిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాం. సో నిజంగా మీరు మోదీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ధీటుగా ఎదుగుతాడని భావిస్తున్నారా? బీజేపీ పరంగా మీరు ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు? మోడీ అనేవాడు ఆయన కుటుంబం కూడా లేకుండా దేశానికి జీవితాన్ని అంకితం చేసేటువంటి నిజాయితీ గల వ్యక్తి. కేసీఆర్ మీద నేనేంటి అంటే సిబిఐ వచ్చి 9 గంటల పాటు మార్నింగ్ టు ఈవినింగ్ విచారణ చేసింది. మన మిత్రుని పోయి కనుక్కొని నెక్స్ట్ టైం డిబేట్ లో చెప్పానండి, ఎందుకు సిబిఐ అధికారులు చెన్నై నుంచి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని ఉదయం నుంచి సాయంత్రం దాకా 9 hours టు మై బిలీఫ్, నాకు పేపర్లో వచ్చిన దాన్ని బట్టి 9 గంటలు విచారణ చేశారు. ఏ కారణం చేత సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తుంది? అదేవిధంగా సుప్రీంకోర్టు పర్వ్యూలో సహారా స్కామ్ అనేది విచారణ జరపబడుతుంది. ఏ కారణం చేత సిబిఐ ఆ సహారా స్కామ్ ని విచారిస్తుంది? అవినీతి ఆరోపణలు మోడీ మీద ఒక్కటైనా మీరు చూపించండి. అడ్మినిస్ట్రేషన్ లో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటాడు, మన్ కీ బాత్ అని ప్రతి వారం మన అందరితో మాట్లాడుతుంటాడు. ఈయన ఎక్కడ దొరుకుతున్నాడు బాబు? సరే నేనేమంటానంటే ప్రభుత్వ పథకాలలో ఈ మీరన్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మరికొన్ని పథకాలు కూడా మంచివే అని కితాబిస్తే తప్పేం లేదు. అందులో డెఫినెట్లీ మంచి జరిగినప్పుడు మంచి అనాల్సిందే. ఏదైతే జరగలేదో, ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ రకమైనటువంటి పరిపాలన జరగట్లేదు అంటున్నాం. కానీ మీరు కొత్త పథకాలు తీసుకొస్తే డెఫినెట్లీ ఆ పథకాల గురించి ప్రతిపక్షాలు మాట్లాడవు. ఏదో ఒకసారి బాగున్నాయి అంటారు కానీ ప్రతిపక్షానికి ఏది లాభిస్తే అంశాన్ని ఎంచుకుంటారు. కానీ ఇది కాదనట్లేదు. అభివృద్ధి డెఫినెట్లీ ఎవరున్నా జరుగుతుంది. అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందంటే ఒక రైలు పట్టాలు వేసి ఉంటాయండి. రాష్ట్ర ప్రగతి అనేది ముఖ్యమంత్రి కనుక సమర్థుడైనటువంటి డ్రైవర్ అయితేనేమో స్పీడ్ గా సూపర్ ఎక్స్ప్రెస్ లాగపోద్ది, ఆయన నిద్రపోయి ఫామ్ హౌస్ లో పడుకుంటే గూడ్స్ లాగపోద్ది. అది చలనం ఆగదు, అది ప్రయాణం నిరంతర ప్రక్రియ. ఎందుకంటే వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉంటారండి ఒక మెకానిజం నడవడానికి. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో 10 రోజులు పడుకున్నా సరే ప్రభుత్వం ఎందుకు నడుస్తుంది? ఇట్స్ ఏ సిస్టమ్. ఈ రాజ్యాంగాన్ని, ఈ విధానాన్ని మనం ఎంచుకున్నా రావట్లేదా? ఏమంటానంటే నిరంతర ప్రక్రియ అభివృద్ధి అన్నది అందులో మీరు ఎక్కువ చేసి ఉంటే మెచ్చుకుంటాం, తక్కువ చేసి ఉంటే డెఫినెట్లీ క్రిటిసైజ్ చేస్తాం. కానీ తెలంగాణ ఏదైతే ఆశించామో, మనం కోరుకున్న తెలంగాణలో ఈ విధమైన ప్రగతి, ఈ రోజు అభివృద్ధి అనుకోలేదా? సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా పోవాలనుకున్నాం తెలంగాణని. ఆ పద్ధతిని నడిపితే కదా దేశానికి నాయకుడే పరిస్థితి. ఇప్పుడు ఆయన కరప్ట్ ముఖ్యమంత్రిగా దేశం కావాలని కోరుకుంటారా? వేరే రాష్ట్రాలు ఒప్పుకుంటారా? ఈ అంతకుముందు తెలంగాణలో ఈవెన్ టిఆర్ఎస్ లోనే ఉన్న ఎమ్మెల్యేలంతా మంత్రులు కావాలనుకున్నారు. ఇప్పుడు ఈయనతో పాటు కొడుకు కావాలనుకుంటున్నాడు, హరీష్ కావాలనుకుంటున్నాడు, కవిత కావాలనుకుంటుంది. సో ముఖ్యమంత్రులకు పోటీ, బహుశా మరి ముఖ్యమంత్రుల స్థానానికి పోటీ ఉంది కాబట్టి ఆయన ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి పార్లమెంట్ లో కూర్చుందాం అనుకుంటున్నాడు. కాబట్టి మీకు తెలుసు సౌత్ నుంచి ఎవరిని కూడా నార్త్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరని. ఇది పవర్ఫుల్ నార్త్ అని లాబీ అది. సో చాలా తక్కువ మంది దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళందరూ కూడా కొన్ని కారణాల వల్ల అయ్యారు. సో ఈయనకి ఈరోజు అటువంటి అవకాశము లేదు, ఆస్కారము లేదు. ఊరికే తమాషా పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి తప్ప ఈరోజు కేసీఆర్ ఏకంగా దేశంలో ఉన్నటువంటి లౌకిక శక్తులను ఏకం చేసి
వాళ్ళని పట్టుకొని అని ప్రధానమంత్రి అవుతాడంటే ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం లేదు. ముందు మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి, తర్వాత దేశం గురించి ఆలోచిద్దాం. ఈ రోజు మేమందరం కూడా మీరు మంచి చేస్తే మెచ్చుకుంటాం, చేయకపోతే నిలదీస్తాం, మన పని అది కదండి. సో ఆ విధంగా ఈరోజు మనకు అందుబాటులో ముఖ్యమంత్రి లేడు, ఆయన పథకాలు లేవు. నేనంటే ఏంటండి, మీరు ఇంత చెప్పాడు గురుకులాల గురించి అన్నాడు కదా, ఎస్ ఐ అగ్రి. 200 నుంచి 1000 చేశారు. ఎంతమంది ఉంటారండి గురుకులాల్లో? 1,00,000 మందికి మీరు అడ్మిషన్ ఇస్తే మిగిలిన 17 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. నేననడం కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్నటిదాకా గురుకులాలకు చీఫ్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాయని ఏమన్నాడు, దళిత బంధు సంగతి దేవుడు ఎరుగు, 1000 కోట్లు ఏంటి సార్ మధ్యాహ్న భోజనం పెట్టుకుంటా మా పిల్లకి అన్నాడు. అంటే మధ్యాహ్న భోజనానికి కూడా మీరు గురుకులాల్లో డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉందని అర్థం. ఇట్లా పరిస్థితి పెట్టుకొని మీరు దేశం గురించి మాట్లాడతాం అని అంటే కరెక్ట్ కాదని నా యొక్క అనాలిసిస్. రైట్. అండ్ నరేష్ గారు, కాంగ్రెస్ బీజేపీ మినహాయిస్తే దేశవ్యాప్తంగా ఇప్పుడైతే కేసీఆర్ లెఫ్ట్ పార్టీతో కలిశాడు, మమతాతో టచ్లో ఉన్నాడు, ఆర్జేడీ కావచ్చు, సోకాళ్ళు ఇంకా ఇంకొన్ని బీఎస్పీ కావచ్చు, సోకాళ్ళు ఒక 10 సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. సో ఈ పార్టీలన్నింటినీ గ్యాదర్ చేసి ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి ఈ 2 పెద్ద పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిజంగా అంత పెద్ద ఎత్తుగా ఎదిగే పరిస్థితి ఉందంటారా? కనీసం ప్రయత్నం అనేది జరుగుతుందండి. ఆ ప్రయత్నాన్ని జరిగే క్రమంలో వీళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అని చెప్పి మా ప్రశ్న, అంతే. ఇప్పుడు మేము రాజకీయంగా వాళ్ళని బీజేపీ వాళ్ళని ఏమో విమర్శించట్లేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఏమో అనట్లేదు. ఈ రోజు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామిక దేశము, ఈ దేశంలో ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే నాయకులు అవుతారు. మరి అలాంటి అవకాశం ఉంటే ప్రజలను తేల్చుకుందాం. మనం ప్రజలలో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ప్రజలు మరి వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారా, వీళ్ళ ఉన్నటువంటి మిత్రపక్షాలకు ఎంపీ సీట్లు ఇస్తున్నారా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నిర్ణయించకపోయినప్పుడు ఏ పార్టీ అయినా ఎట్లాంటి పార్టీ అయినా కూడా కన్వర్ట్ కావాల్సిందే కదా. కాబట్టి మనం అయ్యే అవకాశాన్ని మనం ఎందుకు నిలదలే విధంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఎందుకు మనం ఉలిక్కి పడతా ఉన్నాం, ఎందుకు మనం భయపడతా ఉన్నాం? నిజంగా ఒకప్పుడు మీరు మాట్లాడారు కేసీఆర్ టెంట్ లేదు, ఫ్రంట్ లేదని చెప్పి. నిజంగా టెంట్ ఫ్రంట్ లేని వాళ్ళ మీద ఎందుకు మీరు ఈ రకంగా ఆయన అక్కడ క్రెడిబిలిటీ లేదు, ఈ రకంగా ఎందుకు లేదు? ప్రజలకు వెళ్దాం, దేశ రాజకీయాలకు వెళ్ళినప్పుడు కదా, అక్కడ ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీల్లో మనం కలిసిపోయినప్పుడు లేదా అక్కడేమో జరిగినప్పుడు కదా మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అడుగు పడగానే ఎందుకు అట్లా ఉలికి పడకుండా ఉంటే బాగుంటుంది. తద్వారా ఇంకొకటి, మొదటి ప్రయత్నంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా సరే తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నప్పుడు దేశ రాజకీయాలను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలన్నా వాళ్ళ నాయకత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఢిల్లీకి వెళ్ళి ఈరోజు మా ధాన్యం కొనట్లేదు, రాహుల్ గాంధీ గారు మనం వెళ్ళి జంతర్ దగ్గర ధర్నా చేద్దాం, లేదా మనం పార్లమెంట్ నిలదీద్దామని చెప్పి ఎక్కడ మాట్లాడిన సందర్భాలు, అంటే పూర్తి స్థాయిగా ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. ఈ రోజుకు ఇప్పటికీ కూడా దేశంలో అధికారంలో ఉండే బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం పోయి అక్కడికి పోయి మాకు ఇది ఖచ్చితంగా కావాలి, మేము చేసి చూపిస్తాం, 5 గంటల్లో పసుపు తీసుకొస్తాను అరవింద్ గారు ఇప్పటికి కూడా కనబడట్లేరు. మరి ఈ మధ్యకాలంలో అసలు మనిషి కనిపించట్లేరు. మరి అలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి ఈ పార్టీ, ఈ జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు ఎక్కడ పోయారు? వాళ్ళకెందుకు తెలంగాణ యొక్క ప్రజల మనోభావాలు లేదా తెలంగాణ ప్రజల అవసరాలు ఎందుకు వాళ్ళకి కనిపించట్లేదు అనేది నా ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వంగా మేము మా ప్రయత్నం చేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఎక్కడ పార్లమెంట్ కొట్ల దానికి అనుగుణంగానే మీరు ఎందుకు మీ పార్టీ నాయకులు ఎందుకు ముందుకు రావట్లేదని చెప్పేసి మా ప్రశ్న. రైట్. అయోధ్య గారు, బీజేపీ కాంగ్రెస్లు ఈ 2 కూడా హైకమాండ్కు అధినాయకత్వానికి ఒత్తిడికి తలొగ్గి చాలా వరకు కూడా రాష్ట్ర ప్రయోజనాలు అట్లాగే మన ప్రజల మనోభావాలను కూడా పక్కన పెట్టి కాంప్రమైజ్ అవుతాయి, సమస్యల విషయంలో పెద్దగా అంత చొరవ చూపమని టీఆర్ఎస్ అంటుంది. సో అందుకోసమే మేము ఒక ప్రత్యామ్నాయ మార్గంగా జాతీయ స్థాయిలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తామని టీఆర్ఎస్ అంటుంది. ఏమంటారు? నిజంగా తెలంగాణవాది, తెలంగాణ ఆకాంక్ష పరులు ఎవరు కూడా ఇట్లాంటి అర్ధరహితమైన వ్యాఖ్యలు చేయరు. ఇవాళ కేవలం ఆ తెలంగాణ ఏర్పాటు అయ్యే నాటికి కేసీఆర్ ఒక్కడే ఎంపీ ఉంటే విజయశాంతి కూడా అసంతృప్తి ఎంపీ. 2014లో తెలంగాణ ఏర్పాటు అయ్యే నాటికి 2013 ఫిబ్రవరిలో బిల్ పాస్ అయ్యే నాటికి పార్లమెంట్ లో ఆ రోజు కూడా కేసీఆర్ లేడు. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. నేను ఢిల్లీ రిపోర్టింగ్ కూడా మరి నరేష్ గారు కూడా ఉండొచ్చు, దిలీప్ అన్నకైతే గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అది. ఆ రోజు కూడా కేవలం 2 ఎంపీలు మాత్రమే టీఆర్ఎస్ ఉన్నారు. అందులో పార్లమెంట్ లో ఉన్నది ఒక విజయశాంతి గారు ఉన్నట్టే నాకు గుర్తుంది. కేసీఆర్ అయితే ఆ రోజు పార్లమెంట్ లోకి లేడు. అయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ పాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కొట్లాడిన దాంట్లో నీలాంటి నాలాంటి ఉద్యోగులు, ఉద్యమకారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, చెత్త కాగితాలు ఏరుకునే వాటి నుంచి ఎంతవరకు ఉంటే అంతవరకు అందరూ కూడా కొట్లాడితే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను రిప్రజెంట్ చేస్తే
ఇవాళ కేసీఆర్ ఏం చేసినా అని దానికి ఏది వేడి మన దానికి పేరు ట్యాంక్ తగిలించుడు అంతే. ఇట్లాంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ ఏర్పాటు అయ్యే నాటికి 40,000 కోట్లు ఉన్నదని 4 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకుపోయింది ఇలా మనం చూస్తున్నాం. ఈ అసమర్థ ముఖ్యమంత్రి ఇవాళ నీకు తెలంగాణ రాష్ట్రం, నీకు సంపన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే ఇవాళ మనము కేవలం మన ఊళ్ళలో బాగా అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకానికి ఎన్ని రోజులైనా పనులు లేక ఒక్కసారి నరేష్ గారు సొంతూరు ఎవరు ఒక్కసారి ఫోన్లో కనుక్కోమనండి. తర్వాత నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని చాలా వేదికల మీద చెప్పిన కేసీఆర్ ఎటుపోయిండు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాన కేసీఆర్ ఎటుపోయిండు. ఇవన్నీ అడుగుతారు అని అంటే వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలే, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని అడగనందుకు అడుగుతారు అనే భయంతో వాళ్ళ మన ప్రజల దృష్టి మళ్లించడానికి ఎత్తుగడ. ఇవాళ అన్ని రంగాల్లో ఏ మౌలిక రంగాన్ని కూడా కేసీఆర్ విస్మరించకుండా ద్రోహం చేసింది. ప్రతి అంశాన్ని ఇవాళ ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. దీని నుంచి ప్రజల్ని దృష్టి మళ్లించాలి. దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయనకు ఉన్నది ఒకటే అవకాశం. కేంద్రంలో బీజేపీ అవసరం 2 రకాలుగా. ఒకటి ప్రస్తుతం తన కేసుల నుంచి బయటపడి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం అయితే, రెండోది రేపు పొద్దున రకరకాల పద్ధతుల్లో ఇలా కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదిగి కూర్చున్నది. ఆల్రెడీ తెలంగాణలో ఎన్ని కోవర్టులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎదిగి కూర్చున్నది. ఇవాళ నువ్వు ఎమ్మెల్యేలు గెలిస్తే తీసుకుపోతావు, తర్వాత పార్టీలో అంతర్గతంగా ఉన్న నాయకుల మధ్య మీకు వైషమ్యాలు చూడడానికి నీకున్న వర్గాలను నీకున్న వనరులు ఎట్లా వాడుకుంటావో చూస్తూనే ఉన్నాం మనం. ఇవన్నిటిని దాటి కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారు కూడా వేరే పార్టీలో గెలిచి మీ దగ్గరకు వచ్చారన్నా. రేవంత్ రెడ్డి పార్టీ గారు కూడా మీ పార్టీ బీఫామ్ మీద వచ్చి మీ పార్టీలో జాయిన్ కాలే, ఇదే పార్టీ మీద గెలిచిన తర్వాత మీ పార్టీలోకి వచ్చారు. నరేష్ గారు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, అంటే మాట్లాడే ముందే ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడు వచ్చింది. 100% దీనికి రెడీగా ఉన్నా, నేను దానికి సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు అతను ఏ పార్టీ బీఫామ్ మీద గెలిచారో చెక్ చేద్దాం ఓపెన్ గా. ఇప్పుడు దిలీప్ అని ఉన్నాడు కదా, దిలీప్ అని అడిగాడు ఒకసారి, నేనే చెప్పడం కాదన్నా, మన దిలీప్ అని ఉన్నాడు కదా, చెప్పాలని అంటున్నా. ఆయన రిజైన్ చేసి వచ్చిండు, అదొకటి. రెండోది ఎక్కడ చేసిన రిజైన్? ఆయన ఎవరు టికెట్ ఇచ్చిండు వాళ్ళకి? ఎమ్మెల్యే పదవికి పార్టీ అధ్యక్షుడికి ఇస్తారన్నా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది ఎవరికి? పార్టీలు మారడం సహజం, పార్టీలు అటు ఇటుగా మారుతుంటారు, వేరే విషయం. అల్టిమేట్ గా ఇక్కడ ప్రజల సమస్య కావాలి. దిలీప్ గారు మీరు చెప్పండి. ఎస్ దిలీప్ గారు, టిఆర్ఎస్ అంటుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల మనోభావాలను ఫలంగా పెట్టినాయి ఈ 2 జాతీయ పార్టీలు. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఒత్తిడి ఇవ్వట్లేదు. ధాన్యం కొనుగోలు కావచ్చు, ఈ మధ్య ఈ 2 అంశాల విషయంలో ఈ 2 పార్టీలు కూడా పార్లమెంట్ స్థాయిలో పెద్దగా పోరాటాలు చేయలేదు. అందుకే మేము కొన్ని అంశాలు ఇట్లాంటి రాష్ట్ర ప్రయోజనాల అంశంలో ఇట్లాంటి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో కొంత ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి టీఆర్ఎస్ అంటుంది. దిలీప్ గారు మీరేమంటారు? మ్యూట్లో ఉంది. ఎస్ దిలీప్ గారు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీసేయండి. సారీ. ఎస్, ప్రతి రాజకీయ పార్టీ కూడా డెఫినెట్లీ ఇట్స్ అ రైట్. వాళ్ళు ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోటీ చేయొచ్చు, గెలిచిన ఎంపీలను పట్టుకొని జాతీయ స్థాయిలో కూటమిలు కట్టచ్చు. ఆ హక్కును ఎవరు కాదనట్లేదు, నేను మళ్ళీ చెప్తున్నా. దట్ ఈస్ దర్ బర్త్ రైట్, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి హక్కు. క్వశ్చన్ అది కాదు. ఇంత నుంచి మనం డిబేట్ చేసినదంటే ఆయనకు క్రెడిబిలిటీ లేదు. రకరకాల దేశ పార్టీలో ఈయనకున్నటువంటి ఎంపీలను పట్టుకొని ఈ రోజు నేను ప్రధానమంత్రి సీన్ లేదు. అసలు ఏంటి తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, అసలు ఈ రాష్ట్రం ఎందుకు వచ్చింది, ప్రజలు ఏమవుతున్నారు, మీరు అన్నట్టుగా రైతులు ఏమవుతున్నారు, విద్యార్థులు ఏమవుతున్నారు, ఫీ రియంబర్స్మెంట్ చేయవా? ప్రైవేట్ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ఏం చేస్తున్నారంటే సర్టిఫికేట్లు పెట్టుకొని, అరే గవర్నమెంట్ నుంచి వచ్చినాక నీకు ఇస్తా, నువ్వు ముందు కట్టి సర్టిఫికేట్ తీసుకోవాలని అంటున్నారు. పిల్లల దగ్గర డబ్బులు లేవు కట్టడానికి. ఉద్యోగాలు 3-4 ఏళ్ళ నుంచి అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి కూడా పాస్ అయినోడికి డిగ్రీ వచ్చినోడికి లేదు. అదొక ఆస్పెక్ట్. వేరే కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఇందిరాపాల్ గారు ధర్నా చేస్తున్నాడు, ఫీ రియంబర్ చేయండి ఆరోగ్యశ్రీ అని. నేను ఆరోగ్యశ్రీ స్కీమ్ లేదు ఎత్తేసిన అంటాడు కార్పొరేట్ హాస్పిటల్. ఎందుకంటే నాకు బకాయిల్ని అంటాడు. ఇవన్నీ సున్నితమైనటువంటి ఏవైతే సోషల్ వెల్ఫేర్ చేసినటువంటి స్కీమ్స్ ఉన్నాయో, అంటే మనం అసలు వెల్ఫేర్ స్టేట్ కదండి, మన డెమోక్రసీలో వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్టే కదా. ఆ వెల్ఫేర్ స్కీమ్లకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు బడా కాంట్రాక్టర్లు, మళ్ళీ తెలంగాణ వచ్చిందండి, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్కి నువ్వు మొత్తం కాలేజ్ అప్పు చెప్తే, ఒక్క తెలంగాణ కాంట్రాక్టర్ అప్పు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. అబ్బా ఇప్పుడు పుట్టిండే తెలంగాణ పెద్ద కాంట్రాక్టర్ని. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది నేను అనేది తెలంగాణ వచ్చిన తర్వాత
మనం మన వాళ్ళను మీరు అంతకుముందు 1,00,000 నాగాలు పెట్టి రామోజీ సిటీని దున్నుతా అన్నావు. ఎవడన్నా ఎవడ పేపర్ కటింగ్ చూపెట్టు అని అంటాడు. నేను 1,00,000 సార్లు విన్నా కేసీఆర్ అనగా దున్నుదామని మన అధికారంలో రాగానే నేనే విన్నా. ప్రైవేట్ కళాశాలలో ఏంటంటే చైతన్యాను నారాయణ కళాశాల ఉండే సమస్య లేదు. మొత్తం మన విద్యార్థులను ఆర్మీని పెట్టి నేను సర్వే చేయించి నిర్బంధ విద్య కేజీ టు పీజీ అనేది ఏమైందని నేను అనేది. ఇట్లాంటి బేసిక్ ఇష్యూస్ మీద ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి సెంటిమెంట్ను వాడుకొని మనం ఆ మాట వాడుతున్నాం. సారీ టు సే దట్ మనం తెలంగాణ తెచ్చుకున్నాం. లంకలో పుట్టినంత రాక్షసులు ఆంధ్రలో రాక్షసులు వంటివి. ఈ రోజు లంకలో పుట్టిన రాక్షసుల్లో అక్కడ పోయిన పోటీ చేస్తాడు కేటీఆర్. ఏంటది గుడివాడ ఏదో ఆ రాజుల మీటింగ్ లో పోయి స్పీచ్ ఇచ్చి నేను అక్కడికి వచ్చి పోటీ చేద్దాం అనుకుంటున్నాను ఆయన ఎంపీగా. ఇది ఆ కాన్సెప్టే పోయింది. తెలంగాణ యొక్క స్పిరిట్ పోయింది. తెలంగాణ ద్రోహులకు ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చి వారం కింద చేరినోడు ఎమ్మెల్సీ అవుతాడట. ఈ సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాడు నరేష్ కావచ్చు, దేవి ప్రసాద్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు పదవి రాదట. సారీ నేను ఏమంటానంటే నాకే నీ ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకోపోయి నాకేంది, కానీ ఒక ఉద్యమంలో ఉన్నాను, నీతో పాటు కలిసి నడిచినాం, పెద్ద పెద్ద ఆకాంక్షలతో జనాలు కూడా రెచ్చగొట్టినాం. మాకు చూస్తే బాధ అనిపిస్తుంది. అధికారంలో ఉన్నావు కదా నువ్వు అధికారంలో కూడా నేను ప్రశ్నిస్తున్నావు. నన్ను ఎవడు అడగడు. నాకు తెలంగాణ ఉద్యమంలో నువ్వు చెప్పినావు కదా సార్ నాకు ఉద్యమం వస్తాను నాకు ఎందుకు రాలేదు నన్ను అడుగుతారా? నాకు అధికారం ఉంటే కదా. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి, అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రి ఒక్కొక్క పరిస్థితిని రాజకీయంగా అన్వయించుకొని ఫక్తు రాజకీయ పార్టీ ఆయన చెప్పుకోడు ఫక్తు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ నుంచి నడుస్తుంది. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేండి ఉద్యమకాలంలో. ఈయన భక్తు రాజకీయాలు చేస్తాయంటే ఆయన నడిచేవాళ్ళమే కాదు. ఈ రోజు సిగ్గుపడుతున్నాం. అరే ఇట్లాంటి వ్యక్తి దగ్గర మేము పనిచేసినాం అని అనేది ఆ బాధ, తెలంగాణ గురించి బాధ. ఈ వ్యక్తి కాదు, వ్యక్తి ఏముంది, ఏదో వస్తారు పోతారండి. పెద్ద పెద్ద నాయకులు వచ్చి పోయారు, ప్రజలు జ్ఞాపకం కూడా పెట్టుకోరు. ప్రజలు నీకు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం, ఒకసారి ఇచ్చిన 2 సార్లు ఇచ్చిన, ఒక్క నిమిషం కూడా నిద్రపోకూడదండి మీరు. నేను నర్సంపేట గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉండి ఏదో విమలక్కతో కలిసి ఆ కళా బృందాలతో ప్రదర్శన తెలంగాణ కోసం ఇస్తుంటే ఒక పిల్లాడు పరిగెత్తుకొని వచ్చిన అన్నాడు, ఏయ్ నువ్వు రాత్రిపై ఎట్లా నిద్రపోతున్నావా, తెలంగాణ వచ్చిదాన్ని నిద్రపోవడానికి వీళ్ళు అన్నాడు. అది హక్కతను. నేను ఓటు వేసినా అన్నాడు. ఓటు వేసినటువంటి గ్రాడ్యుయేట్ నన్ను అంటున్నాడు నువ్వు నిద్రపోవడానికి వీలేదు తెలంగాణ వచ్చేదాకా. ఈ రోజు మేము కూడా సీఎం అంటున్నాం. నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ, ఏది నియామకాలు, నీళ్లు, నిధులు అనేవి అందరికీ నువ్వు అందించేంత వరకు నిద్రపోవడానికి వీలేదు. నువ్వు సామాజిక పడుకుంటావా? పడుకోపోయి గుడిసెల్లో. సమయం లేదు, చివరిగా సమయభావం అవుతుంది. చివరిగా నరేష్ ప్రజాపతి గారు, నిజంగా కేసీఆర్ జాతీయ స్థాయిలో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ ప్రజల ఆకాంక్షలందరినీ కూడా నెరవేర్చే ప్రయత్నం జరుగుతుందా? నిజంగా లౌకిక శక్తులన్నీ కూడా ఏకమై ఎంతవరకు సక్సెస్ అయ్యే వీలుందని చెప్పి మీరు భావిస్తున్నారు? బ్రీఫ్గా దీనికి కంక్లూడ్ చేయండి. ఒకటండి, ఇప్పుడు ఫండ్ గురించి మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారు. బండి సంజయ్ గారు పార్లమెంట్ మెంబర్, ఒకటే సందర్భం పార్లమెంట్ మెంబర్. మొన్న జరిగిన హుజరాబాద్ ఎలక్షన్ మేము చెప్పాం, హుజరాబాద్ నీ కిందనే ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, మరి అక్కడ కనీసం ఈ శిలాఫలకం ఒక్కటంటే చూపించామని చెప్పి మేము క్వశ్చన్ చేసినాం. మరి ఎక్కడక్కడ మాట్లాడకుండా పోయింది కదా. ఫండ్ గురించి ఎక్కడ వినియోగం చేయాలి, ఎక్కడ చేయాలి, ప్రజలకు ఏం అవసరం ఉన్నది, దేశంలో ఉన్నటువంటి అంటే కేంద్రంలో ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీగా మీరు రాష్ట్రానికి ఏమి ఇస్తా ఉన్నారు? ఉన్నది కొల్లగొట్టారు తప్ప ఉన్నది రావాల్సిన రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి వాటిని ఐటీఐఆర్ క్యాన్సిల్ చేసుకొచ్చారు, రైల్వే కోచ్ లేకుండా చేశారు, ఇక్కడ ఫీజిబిలిటీ అని చెప్పి ఇంకా దీనికంటే అంటే వ్యతిరేక కోణాలు ఉన్నటువంటి వాటి దగ్గర పెట్టారు. ఈరోజు ఇక్కడ తీసుకొస్తా అన్నటువంటి పసు బోర్డు తీసుకుపోయి తమిళనాడులో లేదా మహారాష్ట్రలో ఇంకో కంపెనీ ఇంకోటి తీసుకొచ్చినటువంటి బీజేపీ పార్టీకి దయచేసి మనం అనేటప్పుడు మన రాష్ట్రానికి మన పార్టీగా మన పార్టీ కాంట్రిబ్యూషన్ గా మనం ఏం తీసుకొచ్చాము, కేంద్ర మంత్రితో మాట్లాడి మనం ఏం తీసుకొచ్చాము, లేదా ప్రధానమంత్రి గారితో మాట్లాడి మనం ఎక్స్ట్రా ఏం తీసుకొచ్చాము, ఇవ్వాల్సినవి కాదు, ఇవ్వాల్సిన లెక్కలు చెప్పి అందరూ చెప్పగలుగుతారు. రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఎంత వస్తాయో అంత ఇస్తాం, కానీ మిగతా రాష్ట్రాల కంటే మనం ఎక్కువ ఆదాయం ఇస్తా ఉన్నాం కదా, మరి అది చెప్పుకోండి సార్, మనం ఎక్స్ట్రా తీసుకొచ్చుకుంటే బాగుంటుందని చెప్పి ఒక సజెషన్ మాత్రమే ఇది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ ప్రజాపతి గారు అండ్ అయోధ్య రెడ్డి గారు, అట్లాగే దిలీప్ కుమార్ గారు. ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, మన ప్రజల ఆకాంక్షలు ముఖ్యము. ఎలాంటి కూటమిలైనా కూడా ఏ పార్టీలైనా కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేస్తే బాగుంటుందనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాళ డిస్కషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.